హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒమ్నిషియన్ ట్రేడర్ మాన్వా ఎక్స్‌ప్లనేషన్ సిరీస్‌ని కంటిన్యూ చేయబోతున్నాం. అండ్ ఛానల్‌కి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్ ద్వారా ఎపిసోడ్ 1 నుంచి చూసేయండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అలాగే మన ఛానల్ కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోకి ఇంకా లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకోండి. ఎపిసోడ్‌ని స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ 13. లాస్ట్ ఎపిసోడ్‌లో టీడబ్ల్యూఎస్సీ హీరో జంగ్ క్యూ ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అండ్ తను డాగ్ జాకి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతాడు. అండ్ చివరికి కన్విన్స్ అవ్వకుండా తనని బ్రిడ్జ్ పై నుంచి తోసేస్తాడు. అలా డాగ్ జాని ఇత్యోసార్ సర్పెంట్ మింగేస్తుంది. అండ్ అక్కడితో వీడియో ఎండ్ అవుతుంది. సో మరి డాగ్ జా సినారియోని ఫెయిల్ అయితే అయిపోయాడు. అండ్ మరి చనిపోయాడంటే నో అనే చెప్పాలి. కడుపులో ఇంకా బ్రతికే ఉంటాడు. మరి అది ఎలా ఏంటి అని ఈ చాప్టర్లో మనకు తెలుస్తుంది. ఇంక మరి ఏం జరుగుతుందో చూసేద్దాం. ఇత్యోసార్ సర్పెంట్ కడుపులోకి డాగ్ జా ఎటువంటి డ్యామేజ్ లేకుండా కింద సేఫ్గా పడిపోతాడు. అండ్ అక్కడ చాలా మంది చనిపోయిన వాళ్ళ బాడీస్ ఉంటాయి. అండ్ డాగ్ జా ఇలా అంటాడు, అమ్మయ్య ఇంకా సేఫ్గా ల్యాండ్ అయ్యా, లేదంటే వీళ్ళలాగే చచ్చేవాడిని. అయినా నా బొంద కానీ వాడు నా కండిషన్లకి ఒప్పుకుంటాడని నేనెలా అనుకున్నా. కావాలని నన్ను టెస్ట్ చేయడానికి ఇలా తోసేశాడు. తన పక్కన నేను ఈక్వల్గా నిలబడే స్థాయి ఉందా లేదా అని టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. మరి నేను ఎలాగైనా ఇక్కడ నుంచి సర్వైవ్ అయ్యి బయటపడాలి. అయినా వాడు నన్ను ఇలా తోసేశాడంటే దానికి అర్థం ఉంది. నవల్లో ఎవరిని కంపెనీగా పెట్టుకోలే. రిగ్రెసర్గా అయినందుకు జనాలు తనని కాపాడే ఒక దేవుళ్ళ చూసేవారు. అలా తనకు ఎవరు తోడుగా ఉండేవారు కాదు. సింపుల్గా చెప్పాలంటే తనకి మనుషులంటే ఆదరించే వాళ్ళు లేదా శత్రువులు అంతే అని డాగ్ జా అనుకుంటాడు. అండ్ తన మెసేజెస్లో నువ్వు ఈ సినారియో ఫెయిల్ అయిపోయావని వస్తుంది. అలాగే కాన్స్టలేషన్స్ అంతా డిసప్పాయింట్ అయినట్లు మెసేజెస్ వస్తాయి. యాక్చువల్గా ఇత్యోసార్ సర్పెంట్ ఎవరినైనా తినేశాక 3 నిమిషాల్లో వాళ్ళని అరిగించుకోవడానికి కడుపులోకి యాసిడ్ రిలీజ్ చేస్తుంది. ఈ విషయం డాగ్ జాక్ తెలుసు. సో తన దగ్గర ఎక్కువ టైం లేదని వెంటనే ఆ ప్లేస్ నుంచి మూవ్ అవ్వాలనుకుంటాడు. ఇంతలోపు అక్కడికి సడన్గా డొక్కబీ వస్తుంది. అండ్ గైస్, ఇంకా ఈ వీడియో అంతా వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఉంటుంది. అండ్ సేమ్ లాస్ట్ ఎపిసోడ్లో ఎలా అయితే డాగ్ జా ఇంకా జంగ్ మధ్య కన్వర్జేషన్లో చాలా మెయిన్ పాయింట్స్ వచ్చాయో, అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా స్టోరీలో మెయిన్ పాయింట్స్ మీద డిస్కషన్ ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు జాగ్రత్తగా చూడండి. ఇంక మనం స్టార్ట్ చేసేద్దాం. ఆహా! స్టార్టింగ్‌లో నేను డిసప్పాయింట్ అయ్యా. కానీ ఇప్పుడంతా భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఏంటి? నన్ను చూసి షాక్ అయ్యావా? ఏం లేదు, నీకోసమే వెయిటింగ్. ఆ! నా కోసం వెయిటింగా? అవును, నా దగ్గర కాయిన్స్ తీసుకోవడానికి వచ్చావుగా. కాయిన్సా? నేను సినారియో ఫెయిల్ అయ్యాగా, సో పెనాల్టీ కోసం కాయిన్స్ తీసుకుంటావుగా. ఏంటి? కాయిన్సా? నీ ప్రాణాలు కావా? సినారియో ఫెయిల్ అయినందుకు నేను నిన్నిప్పుడు చంపేయాలిగా? ఇప్పుడు నువ్వు నన్ను చంపలేవు. ఎందుకంటే సినారియో డిస్కస్ చేసినప్పుడు పెనాల్టీ దగ్గర డెత్ అని రాసిలేదు. కానీ అక్కడ 3 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. దాని అర్థం నేను బ్రతకొచ్చనే కదా. ఆహా! ఆ చిన్న క్లూతో భలే కనిపెట్టావు. తెలివైనోడివే. కాన్స్టలేషన్స్ చాలా మంది నీ మీద కన్నేశారంటే డౌటే లేదు. నేను కాయిన్స్ తీసుకుంటా. సో 5100 కాయిన్స్ ఇచ్చేయి. నిన్నొదిలేస్తా. ఏమంటావు? ఏంటి, 5100 కాయిన్సా? ఇది టూ మచ్. అవునా? అయితే నీ చావు నువ్వు చావు. నేను నీకింకా ఫేవర్ చేస్తున్నా అమ్మా. అవునా? అయితే చంపే. ఏంటి? చెప్పానుగా, చంపే. నాకు తెలుసు నువ్వు నన్ను చంపలేవు అని డాగ్ జా అంటాడు. గైస్, ఇక్కడ డాగ్ జా ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా అంటున్నాడని మనకి ముందు ముందు తెలుస్తుంది. డాగ్ జా వల్లే చాలా మంది కాన్స్టలేషన్స్ అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తున్నారు. సో డాగ్ జా వల్ల డొక్కబే ఛానల్ పాపులారిటీ పెరిగింది. సో డాగ్ జా వల్లే డొక్కబే ఛానల్ పాపులారిటీ అయితే పెరిగింది. ఆహా! నన్నే రెచ్చగొడుతున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? లో గ్రేడ్ డొక్కేబి బిహ్యోంగ్, స్ట్రీమర్గా నీ కెరీర్ ఎలా ఉంది? రేయ్! ఎవడ్రా నువ్వు? నీకెలారా నా పేరు తెలుసు? నీలాంటి మామూలు మనిషికి నా గురించి ఎలా తెలుసు? అని డొక్కబి గట్టిగా అరుస్తుంది. అండ్ అలాగే కాన్స్టలేషన్స్ కూడా డాగ్ జా మీద అనుమాన పడతారు. ఇదిగో, కాసేపు నీ టెలికాస్టింగ్ ఆపితే మనం ప్రైవేట్గా మాట్లాడుకుందాం రేయ్! అసలు ఈ స్టార్ స్ట్రీమ్ గురించి నీకెలా తెలుసు? అని డొక్కబి అడుగుతుంది. సో గైస్, స్టార్ స్ట్రీమ్ గురించి ఫైనల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ చాప్టర్ లో. స్టార్ స్ట్రీమ్ అంటే ఇక్కడ ఒక ఛానల్ టైప్ అన్నమాట. సేమ్ మన టీవీలో ఛానల్స్ ఎలా చూస్తున్నామో ఈ విశ్వంలో చాలా గ్యాలక్సీస్ ఉంటాయి కదా. వేరే వేరే ఏలియన్స్ వీళ్ళు సర్వైవ్ అవుతున్న ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. అంటే డాగ్ జా ఇంకా మిగతా వాళ్ళు మూవీస్ లేదా సీరియల్స్ లో యాక్టర్స్ టైప్ అన్నమాట. అండ్ డొక్కబే వచ్చేసి స్ట్రీమ్ చేసే ఒక ఛానల్. అండ్ డాగ్ జా ఇంక డొక్కబీ బిహాంగ్ తో తనతో పాటు చేతులు కలపమని చెప్తాడు. ఒక పెద్ద స్ట్రీమర్ గా మార్చి డొక్కబీస్ అన్నిటికీ రాజుని చేస్తా అని చెప్తాడు. సో ప్రెసెంట్ మనం చూస్తుంది బిహాంగ్ అనే పేరున్న డొక్కబే. సేమ్ ఈ డొక్కబే లాగే చాలా డొక్కబీస్ ఉంటాయి. డోగ్గా, గిల్డాల్ అని చాలా డొక్కబీలు ఉంటాయి. అండ్ వాళ్ళకు కూడా చాలా మంది కాన్స్టలేషన్స్ వాళ్ళ ఛానల్స్ ని చూస్తుంటారు. సేమ్ మన టీవీలో ఎలా అయితే చాలా ఛానల్స్ ఉంటాయో అలా. అండ్ బిహాంగ్ కి వ్యూవర్షిప్ పెంచి అన్ని డొక్కబీస్ లో తననే పాపులర్ చేసి డొక్కబీ కింగ్ గా మారుస్తానని డాగ్ జా అంటాడు. అండ్ అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 14.
సో డాక్టర్ చెప్పిన మాటలకి ఇంకా డొక్కబీ బిహ్యాంగ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అండ్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు. రే నీకు నిజంగా పిచ్చా, బుర్ర పని చేయట్లేదా? నాకు ముందే నీ మీద డౌట్ వచ్చింది. స్పాన్సర్ సెలక్షన్ అప్పుడు నువ్వు కాన్స్టలేషన్ ని సెలెక్ట్ చేయలేదు. నీకు స్టార్ స్ట్రీమ్ గురించి ఎలా తెలుసు? ఇదంతా నాకు అనవసరం, కానీ నీ ఆఫర్ ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే నేను డొక్కబేని, కాన్స్టలేషన్ ని కాదు. నేను నిన్ను సపోర్ట్ చేయలేను. ఇదిగో నీకు అర్థం కాలేదనుకుంటా. నేను నిన్ను స్పాన్సర్ చేయమనట్లే. నాకు నీ పవర్ వద్దు, నీ ఛానల్ కావాలి. ఏంటి? నా ఛానల్ కావాలా? సింపుల్ గా చెప్తా విను. నాకు నీతో స్ట్రీమింగ్ కాంట్రాక్ట్ కావాలి. యూజువల్ గా డొక్కేబీ కాన్స్టలేషన్స్ నుంచి కాయిన్స్ తీసుకుంటాయి. వాళ్ళకి ఛానల్ యాక్సెస్ ఇచ్చినందుకు ఛానల్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ లాగా మీరు డబ్బులు తీసుకుంటారు. సో అందులో నాకు కమిషన్ కావాలి. ఎరా, ఏ కాన్స్టలేషన్ లేని నువ్వు నాతో స్ట్రీమింగ్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడతావా? ఏం చూసుకొని నీకెంత ధైర్యం రా? అందుకే నా ఆఫర్ యాక్సెప్ట్ చేయమంటున్నా. అండ్ నీకు ఇలా ఎంతమంది వ్యూవర్స్ ఎలా వచ్చారనుకుంటున్నావు? నా వల్లే. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు గేమ్ లో జరిగిన హైలైట్స్ చూడడానికి వస్తూ ఉంటారు అండ్ ఇంకొకరు వాళ్ళు ఎంచుకున్న ఇన్కార్నేషన్ ని చూడడానికి వస్తారు. నీకు నీ ఛానల్ రెండు గ్రూప్స్ లో ఉన్న వ్యూవర్స్ ని సాటిస్ఫై చేయాలంటే కష్టం. అయితే నీ గేమ్ ని ఎంటర్టైనింగ్ గా చేయాలి, లేదా నీ గేమ్ లో ఉన్న ఇన్కార్నేషన్ సబ్స్క్రైబర్స్ కి నచ్చాలి. సో నాతో ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుంటే వీళ్ళిద్దరు గ్రూప్స్ ని సాటిస్ఫై చేస్తా. అలా ఎలా చేస్తావు? నువ్వు డైరెక్ట్ గా పాయింట్ కి రా. అయితే విను. నీ ఛానల్లో ఒక ఇన్కర్నేషన్ అసలు ఏ స్పాన్సర్ ని సెలెక్ట్ చేయలేదు అని తెలిస్తే అందరూ ఎలా అనుకుంటారు? అండ్ ఆ ఇన్కర్నేషన్ కాన్స్టలేషన్ సపోర్ట్ లేకుండా మిగతా ఇన్కర్నేషన్స్ ని అవుట్ పెర్ఫార్మ్ చేస్తుందంటే అందరూ ఏమనుకుంటారు? ఒక్కసారిగా షాక్ అయిపోతారా లేదా? కాబట్టి నీ ఛానల్ మీదకి అందరూ కళ్ళేస్తారు. ఓ, ఇదేనా నీ ప్లాన్ అన్నమాట? అందుకే నువ్వు స్పాన్సర్ ని సెలెక్ట్ చేసుకోలేదా? అవును, నాకు తెలిసి ఇప్పటికే నీ ఛానల్ కి లైన్ కట్టుంటారు. ఎవడు అసలు రిగ్రెసర్ ని డైరెక్ట్ ఎదిరించాడని. రే, నువ్వు కాసేపు ఉండు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కాన్స్టలేషన్ సపోర్ట్ లేకుండా మిగతా వాళ్ళని ఓడించడం. ముందు 5100 కాయిన్స్ కట్టి ఎక్కడి నుంచి తప్పించుకో అని డొక్కబే అంటుంది. అండ్ వెంటనే ఒక హిడెన్ సినారియో వస్తుంది. హిడెన్ సినారియో 10 days లోపు ఇత్యోసర్ సర్పెంట్ని చంపి సర్వైవ్ అయ్యి తప్పించుకోవాలి. ఈసారి ఫెయిల్ అయితే పెనాల్టీ డెత్. సో ఇంకా డాగ్జా డొక్కబీ దగ్గర ఒక హెల్ప్ తీసుకుంటాడు. తన షాప్లో తనకు కావాల్సిన ఐటమ్స్ని కొనుక్కుంటాడు. అండ్ డొక్కబీ కాన్స్టలేషన్స్ని కొంచెం సేపు వెయిట్ చేయమని కన్విన్స్ చేస్తుంది. అండ్ డాగ్జా ఒక్కో ఐటమ్ కొంటుంటే అసలు వీడికి ఇవన్నీ ఎలా తెలుసు అని డొలపట్టుకుని చిరాకు పడుతుంది. అండ్ లాస్ట్కి 800 కాయిన్స్ వాడి 4 బ్యాగులు మ్యూకస్ని ఇంకా 4 థార్న్స్ని కొంటాడు. అండ్ గైస్, జస్ట్ ఈ ఐటమ్స్తో డాగ్జా ఎలా సర్వైవ్ అవుతాడో ఇంక చూద్దాం. చాప్టర్ 15. గైస్, డాగ్జా ఆ ఫ్యాంక్స్ని ఇత్యోసర్కి గుచ్చి 4 రోజులు కదలకుండా అలాగే ఉంటాడు. అండ్ ఫైనల్గా ఇత్యోసర్ సర్పంచ్ చనిపోతుంది. అండ్ 9000 కాయిన్స్ రివార్డ్స్గా వస్తాయి. డాగ్జా ఫైనల్గా బ్రతికిపోతాడు. సినారియో క్లియర్ చేసి మరి అసలు ఆ ఐటమ్స్తో ఎలా చంపాడు అని మనకి ఇలా చెప్తాడు. స్టోన్ హాక్ షార్ప్ థార్న్. ఇది ఒక స్పెషల్ థార్న్. దీంతో ఏదైనా జంతువుని గుచ్చితే దాని బ్లడ్ అంతా డ్రై అయిపోయి చనిపోతుంది. కానీ ఇంత పెద్ద మాన్స్టర్ని చంపాలంటే చాలా టైం పడుతుంది. అందుకే 4 రోజులు ఇలా గుచ్చి వేలాడుతూ ఉన్నా. అండ్ మ్యూకస్ లిక్విడ్. ఈ లిక్విడ్ని వాడి ఇత్యోసర్ రిలీజ్ చేసిన యాసిడ్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ అలా 4 రోజులు తిండి లేకుండా ఉండాలంటే నాకు ఎనర్జీ కావాలి. సో ఇత్యోసర్ బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, వాటిని తాగుతూ నేను నా ఆకలి తీర్చుకున్నా అని డాగ్జా అంటాడు. ఒరే, నువ్వు మనిషివా మానవ మృగానివా? సరే, నువ్వు నీ షాప్ ఓపెన్ చేయి. ఇదిగో ఈ ఇత్యోసర్ హార్ట్ని ఆప్షన్కి పెట్టు. మంచి రేటుకి వస్తే కానీ అమ్మకు. ఓకే కాన్స్టలేషన్స్, మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు చెప్పు, నీ బాధ ఏంటి? సరే, నీ అగ్రిమెంట్ కి ఒప్పుకుంటా. కానీ ఒకటి తక్కువైంది. ఏంటి? సీల్ వేయాలి అంతేగా? ఏం పర్లేదు, మనిద్దరం మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ వద్దాం. కాదు, ఇంకా ఏదో తక్కువైంది. రేషియో కావాలి నాకు. ఓ అంతేనా? 50-50 చేసుకుందాం, దానిలో ఏముంది? నేను ఎలా కనిపిస్తున్నా? కానీ ఇదే మార్కెట్ రేట్. ఇదిగో, నాకు సపోర్టింగ్ కాన్స్టలేషన్ లేదు. అండ్ కాన్స్టలేషన్స్ ఎవరైనా సపోర్టింగ్ కాన్స్టలేషన్స్ లేని ఇన్కర్నేషన్ చూడడానికి వస్తే చాలా కమిషన్ ఇస్తారు. నాకు తెలిసి అందులో నీకు చాలా లాభం వస్తుంది. సో నేను అన్ని కాయిన్స్ని తీసుకుంటున్నా. ఏంటి, అన్నీనా? నీకు ఆల్రెడీ కమిషన్ ఎక్కువ వస్తుందిగా. సో వాళ్ళు నా కోసం ఇచ్చిన కాయిన్స్లో నీకు షేర్ ఇవ్వను. 70-30 చేసుకున్నాం. నో. 80 ఇది ఫైనల్. ఇస్తే మొత్తం ఇవ్వు, లేదా వదిలే. అబ్బా సరే. అండ్ ఇంకో విషయం, మళ్ళీ ఏంట్రా? నాకు కాంట్రాక్ట్ ఫీజు కూడా వస్తుంది. నా 5000 కాయిన్స్ ఇలా ఇచ్చే అని డాగ్జా అంటాడు. అండ్ కాంట్రాక్ట్ మీద సైన్ అయితే చేసుకుంటాడు. అండ్ అక్కడ నుంచి బయటకు వస్తాడు. అండ్ డాగ్జా తన స్కిల్స్ని చూడలేకపోతున్నాడని డొక్కబీని అడుగుతాడు. అండ్ 412 స్కిల్ డొక్కబీని కూడా తన స్కిల్స్ని చూడకుండా చేస్తుంది. అండ్ డాగ్జా అలా సెకండ్ సినారియో ఏరియాలోకి ఎంటర్ అవుతాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. గైస్, ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నా. సో వీక్లీ 1 లేదా 2 వీడియోసే వస్తాయి. సో వీడియో ఎక్కడి దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంకా ఈ వీడియోకి లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.